అందరికీ నమస్కారం. ఈరోజు కథ శరత్. ఇంట్లో మీ ఆవిడ లేదా? డైరెక్ట్‌గా ఈరోజు ఇంటికి తీసుకొచ్చావు? లేదు సోనీ. అది తన పుట్టింటికెళ్ళిపోయింది. అందుకేగా దర్జాగా నిన్ను ఇంటికి తీసుకొచ్చాను. అయినా ఎన్ని రోజులు మనం ఇలా చాటుమాటుగా కలుసుకుందాం. నువ్వేం టెన్షన్ పడకు. ఇంకో కొన్ని రోజులు ఓపిక పట్టు. తర్వాత డైరెక్ట్‌గా నేను పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొస్తాను. దానికి విడాకులిచ్చి నిజంగా చెబుతున్నావా? అవును. నిజంగా చెబుతున్నాను. నీ అంతటి అందం దానికెక్కడిది? అంటూ ఆమె అందాలని ఆశాంతం తినేసేలా చూస్తూ అంటుంటే సిగ్గుతో ముడుచుకుపోతోంది సోని. ఆల్రెడీ మనం ఎన్నోసార్లు కలిసాం. మళ్ళీ ఇలా సిగ్గుపడిపోతావేంటి? అంటూ ఆమెని దగ్గరికి లాక్కొని ఇలా ఊరిస్తూ ఉడికిస్తూ ఉంటే నేను తట్టుకోలేను కానీ పద అంటూ ఆమెను లోపలికి తీసుకెళ్లి డోర్ వేసేశాడు. బెడ్ మీద పడేసి ఆమె మీదకి చేరిపోయాడు. ఇక కరువు ప్రాంతానికి కరువొచ్చిన వాడిలా ఆమె అందాలని జుర్రుకోవడం మొదలుపెట్టాడు. గంటపాటు ఇద్దరి శరీరాలకి అలుపన్నదే లేక తెగ కష్టపడిపోయారు. ఇక అలసిపోయి శరత్ గుండెలపై సేద తీరుతుంటే ఇంత అందాన్ని ఆస్వాదించలేనివాడు అసలు మనిషే కాదు. నా దృష్టిలో ఏం పెట్టి పోషిస్తున్నావే నీ అందాన్ని? ఒక్కరోజు కూడా నీకు దూరంగా ఉండలేకపోతున్నాను. ఏం మాయ చేశావో ఏంటో అంటూ ఆమె గుండెలపై ముద్దు పెడుతుంటే డోర్ సౌండ్ వినిపించింది. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారిద్దరూ. కొంపదీసి మీ ఆవిడగాని వచ్చిందా? ఇప్పుడు తనకి దొరికామంటే చచ్చాం. నేను ఎక్కడ దాక్కోవాలి? ప్లీజ్ శరత్ త్వరగా అంటూ కంగారు పడుతుంటే టెన్షన్ పడకు. ఇదిగో ఈ కర్టెన్ వెనకాల దాక్కో. నేను తనని ఎలాగోలా మేనేజ్ చేస్తాను అంటూ ఆమెను కర్టెన్ వెనకాల దాచి డ్రెస్ సర్దుకొని ఫేస్కి పట్టిన చెమటలని తుడుచుకుంటూ కంగారుని కనిపించనివ్వకుండా దాచేస్తూ డోర్ ఓపెన్ చేశాడు. ఏంటండి ఈరోజు ఇంట్లోనే ఉన్నారు? నేనొస్తున్నానని మీకెలా తెలుసు? ఏదో అలా తెలిసిపోతుందంతే అంటూ కవర్ చేసి లేని నవ్వుని పులుముకొని అక్కడే నిలబడిపోయావేంటి? లోపలికి రా అని పక్కకు తప్పుకుంటూ కర్టెన్ వెనకాల దాక్కున్న సోని కనిపించకుండా ఆమెకు ఎదురెదురు వెళ్తూ ప్రయాణం బాగా జరిగిందా సుని? బాగా జరిగిందండి. నిన్ను ఎన్ని రోజులవుతుందో చూడక అంటూ ఆమెను హత్తుకొని సోనికి వెళ్ళిపోమ్మన్నట్లుగా సైగ చేశాడు. ఇక ఆమె ఎటు చూడకుండా కవర్ చేస్తూ అతని కౌగిట్లో ఆమెను బంధించేశాడు. ఇక అక్కడి నుండి మెల్లగా ఒక్కో అడుగు పిల్లిలా వేస్తూ వెళ్ళిపోయింది సోని. ఆమె వెళ్ళిపోగానే ఆమెను వదిలి నేను ఆఫీస్‌కెళ్ళాలి. నాకు కాఫీ పెట్టు అని చెబుతూ వాష్‌రూమ్‌కెళ్ళిపోయాడు. ఇప్పటి వరకు బానే ఉన్నాడుగా, సడన్‌గా ఏమైంది అనుకుంటూ కిచెన్‌లోకెళ్ళి భర్తకి కాఫీ పడుతూ ఉంది. ఇంట్లో ఏదో పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంటే ఇది మా ఆయన వాడే పర్ఫ్యూమ్‌లా అనిపించట్లేదేంటి అని ఇల్లంతా కలియ తిరిగింది. శరత్ వాష్‌రూమ్ నుండి వచ్చేసరికి ఆమె ఏదో వెతుకుతూ కనిపించింది. ఏం వెతుకుతున్నావు సునీత? ఏం లేదండి. నాకు మీరు వాడే పర్ఫ్యూమ్ స్మెల్ కాకుండా ఏదో స్మెల్ వస్తోంది. అందుకే ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని డౌట్‌గా చూస్తున్నాను. అంటే నేను తప్పు చేస్తున్నానని అనుమానిస్తున్నావా? మీరేం మాట్లాడుతున్నారు? ఎవరైనా దొంగలు గాని ఇంట్లోకి వచ్చారా అని చూస్తున్నాను. దేని గురించి మాట్లాడుతున్నారు మీరు? అని అయోమయంగా అడుగుతుంటే, ఇదేంటి నా నోటితో నేనే నిజం చెప్పేసేలా ఉన్నాను? అది కాదు సునీత. నువ్వు నన్ను అనుమానిస్తున్నావేమోనని కోపంలో అరిచేశాను అన్నాడు. అదేం కాదు. మీరు బంగారం. ఏ తప్పు చేయరు అంటూ కిచెన్లోకి వెళ్ళి కాఫీ తీసుకొస్తుంది. హమ్మయ్య అనుకుంటూ కాఫీ తీసుకురావడంతో అక్కడి నుండి త్వరగా వెళ్ళిపోవాలని కాఫీ ఫాస్ట్గా ఫినిష్ చేసి నేను వస్తాను అంటూ వెళ్ళిపోతుంటే సాయంత్రం ఎక్కడికండి? మార్నింగ్ నుండి ఎందుకు ఇంట్లో ఉన్నారు? నిజంగా నా కోసమేనా అని అడిగింది అనుమానంగా. ఎందుకంతలా అనుమానిస్తున్నావు? నీకోసమే అని చెప్పాను కదా. సారీ అండి. ఇక వెళ్ళండి. రాత్రి త్వరగా రండి అని సిగ్గుపడుతూ చెబుతుంటే చిరాగ్గా చూసి సరే అని ఫేక్ స్మైల్ ఇస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వెళ్తున్న భర్తని క్షణం చూసి పనిలో మునిగిపోయింది. అబ్బా! నా భార్యతో వేగలేకపోతున్నాను. ఇక ఎలాగైనా నిన్ను మా ఇంట్లోకి తీసుకెళ్తాను. గొడవ చేస్తే చేయనివ్వు. దానికి విడాకులిస్తానని చెబుతాను. దాని ముందు నటించలేక చస్తున్నాను. సరే శరత్, ఎందుకంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? నేనీరోజు ఇంటికెళ్ళను. నీతోనే ఉంటాను అంటూ ఆమె పైట చెంగు పట్టుకున్నాడు. మరీ నాకు ఇంతలా అడక్ట్ అయిపోయావేంటి? మరేం చేయను? నువ్వంతలా మాయ చేస్తుంటే బిర్యానీ లాంటి దాన్ని
నిన్నెదురుగా పెట్టుకొని ఆవకాయ పచ్చడి రోజు తినమంటే ఎలా తింటాను చెప్పు అంటూ ఆమెను రూమ్కి తీసుకెళ్లాడు. ఇక రాత్రి మొత్తం ఆమెతో గడిపి తెల్లవార్లు కూడా ఇంటికి వెళ్ళబుద్ధి కాకపోతే మొబైల్ని అప్పుడు చూసుకున్నాడు. 100 కంటే ఎక్కువ కాల్స్ వచ్చాయి సునీత నుండి. అబ్బా, దీని తలనొప్పి రోజు రోజుకి ఎక్కువైపోతుంది అనుకుంటూ లేచి ఫ్రెష్ అయ్యి ఇంటికి బయలుదేరాడు. ఎక్కడికి వెళ్ళారండి మీరు? నేను ఎంత భయపడ్డానో తెలుసా? రాత్రి ఇంటికి వస్తానని చెప్పి వెళ్ళారు, ఇంతవరకు ఇంటికి రాలేదు అని ఏడుస్తూ భర్త గుండెలకి హత్తుకుపోయింది. ఆమె స్పర్శ కూడా అతనికి చిరాకొస్తుంటే, సునీత, ఎక్కడికి వెళ్తాను? నేనేమైనా చిన్నపిల్లాడినా? నా ఫ్రెండ్ మ్యారేజ్ ఉంటే వెళ్ళాను. నీకు చెప్పాలనుకున్నాను, మర్చిపోయాను. నా ఫ్రెండ్స్ నేను రానని చెబుతున్నా వినకుండా లాక్కుపోయారు అంటూ అరిచి లోపలికెళ్ళిపోయాడు. రాత్రి నుండి రాకపోగా మార్నింగ్ వచ్చి అరుస్తుంటే చాలా బాధేసింది సునీతకి. ఇక రోజు ఇదే తంతు. ఎలా గొడవ పెట్టుకోవాలా అని చూస్తున్నాడు శరత్. దగ్గరికి రావట్లేదు, ఆమెను ముట్టుకోవట్లేదు. ఇక భరించలేకపోతోంది సునీత. అసలేమైంది? నా మీద ప్రేమ తగ్గిపోయిందా? ఎందుకు నన్ను దగ్గరికి రానివ్వడం లేదు? నేనేం చేశానండి అని బాధగా అడుగుతుంటే, నీకొక విషయం చెప్పాలి సునీత. చాలా రోజుల నుండి చెప్పాలనుకుంటున్నాను కానీ కుదరట్లేదు. ఇక ఇప్పుడు చెప్పే సమయం వచ్చేసింది. నేను వేరే అమ్మాయితో రిలేషన్లో ఉన్నాను. నాకు నువ్వు నచ్చట్లేదు. నీకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను అనగానే ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు బిగుసుకుపోయి ఏడుస్తూ, మీరేం మాట్లాడుతున్నారండి? నాకు అర్థం కావట్లేదు. నేనేం తప్పు చేశాను? నేను ఎందుకు నచ్చట్లేదు? మీకు కడుపు నింపట్లేదా? మీ అవసరాలు తీర్చట్లేదా? మీరు రమ్మన్నప్పుడల్లా మీ పక్కలోకి రావట్లేదా? మీకేం తక్కువ చేశాను అంటూ అతని కాలర్ పట్టి కుదేస్తూ ఏడుస్తూ అడుగుతుంటే, షడాప్ సునీత, అరవకు. ఇవన్నీ చేస్తున్నావు కానీ నువ్వు నాకొద్దు. నీ అందం రోజు రోజుకి బోర్ కొడుతోంది. రోజు ఆవకాయ పచ్చడి వేసి అన్నం పెడితే ఎలా ఉంటుంది? అందుకే బయట బిర్యానీకి అలవాటు పడ్డాను. ఇక రేపు నువ్వు పుట్టింటికి వెళ్ళిపోవచ్చు. విడాకుల నోటీస్ వస్తుంది, సైన్ చెయ్యి. నీకు భరణం కింద ఎంత కావాలో డిమాండ్ చెయ్యి. నీ మొహం మీద విసిరి కొడతాను. రేపటి వరకు నువ్వు నా కంటికి కనిపించావనుకో, ఏం చేస్తానో నాకే తెలీదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. భర్త మాటలకి ఫ్యూజులు ఎగిరిపోయి అక్కడే నిలబడి కళ్ళల్లో నుండి నీటి వరద ఆగనంటుంటే ఏడుస్తోంది సునీత. అసలు నేనేం తప్పు చేశాను? నా భర్తకి ఏం కావాలో అలా ఉండడం నా తప్ప? అతని మాటకి ఎదురు సమాధానం చెప్పకపోవడం నా తప్ప? ఈ కాలం భార్యలు భర్తలని వేపుకు తింటున్నారు కానీ నేను అమాయకంగా ఉండడం తప్ప అని ఏడ్చుకుంటూనే ఇంట్లో నుండి వెళ్ళిపోయింది. ఆమె మనసు అతని మాటలకి ముక్కలైపోయింది. సోనీ, నీకు గుడ్ న్యూస్ చెప్పనా? నా భార్యతో తెగదింపులు చేసుకున్నాను. రేపు లాయర్తో మాట్లాడి విడాకుల నోటీస్ పంపిస్తున్నాను. ఇక మనం పెళ్లి చేసుకొని మన జీవితాన్ని స్వేచ్ఛగా గడిపేద్దాం. తప్పకుండా శరత్, మంచి పని చేశావు. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. నీకేం కావాలో అడుగు. నాకేం కావాలో నీకు తెలుసు కదా సోనీ. తెలుసు, పద అంటూ అతన్ని ఆమె మాయలో తెల్లార్లు ముంచింది సోనీ. ఇక విడాకుల నోటీస్ పంపడంతో, నేను తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడను. ఆయన మనసులో ఇష్టం లేనప్పుడు నేను ఆయనతో ఎందుకు ఉండాలి? అస్సలుండను. నాకు మనసుంది. నాకు తెలియకుండా నన్ను మోసం చేశారు. నా మనసు ముక్కలుగా మారిపోయింది. అతని మాటలకి ఆయన లేకపోతే నేను బ్రతకలేనా అనుకుంటూ విడాకుల నోటీస్పై సంతకం చేసి పంపించింది సునీత. ఇక ఇద్దరికీ విడాకులు మంజూరయ్యాయి. సోనిని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొచ్చి కొత్త కాపురం పెట్టాడు శరత్. చాలా ఎంజాయ్ చేస్తున్నాడు ఆమెతో. ఎన్నడూ చూడనటువంటి సంతోషం అతని జీవితంలో తొంగి చూసింది. ఈ సంతోషం కోసమే ఇన్నాళ్లుగా వెయిట్ చేశాను సోనీ. చాలా అంటే చాలా సుఖాన్నిస్తూ నన్ను చాలా బాగా చూసుకుంటున్నావు. నీ అందానికి, నీ ప్రేమకి నేను ఫిదా అయిపోయాను అంటూ పాపం సెకండ్ భార్యని నెత్తిలో పెట్టి చేసుకుంటున్నాడు శరత్. ఇక ఇద్దరు రోజు ఆఫీస్కి వెళ్తున్నారు, వస్తున్నారు. ఒకరోజు ఆఫీస్లో పనుందని లేటుగా వచ్చింది సోనీ. ఏమైంది సోనీ, ఈ మధ్యలో ఎందుకలా లేటుగా వస్తున్నా? రోజు ఏదో ఒక పార్టీ అంటూ ఆఫీస్లో లేట్ అయిపోతుంది శరత్. సర్లే పద, మన రూమ్కి వెళ్దాం. నాకు చాలా నిద్రొస్తోంది, ప్లీజ్ డిస్టర్బ్ చేయకు అంటూ రూమ్కి వెళ్ళి అడ్డంగా బెడ్ మీద పడిపోయింది. ఏమైంది తనకి అంటూ తన దగ్గరికి వెళ్ళి చూసిన అతనికి ఆల్కహాల్ స్మెల్ గుప్పుమంటూ వచ్చింది. నొసలు చిట్లించి, సోనీ డ్రింక్ చేశావా అని అడిగాడు. ఎప్పుడో మత్తులోకి వెళ్ళిపోయింది. ఇంకేం మాట్లాడుతుంది?
ఇక ఆమె బట్టలు కూడా చెదిరి ఆమె అవతారం ఒకలాగా కనిపిస్తుంటే పిచ్చి పట్టినట్లుగా అనిపిస్తోంది శరత్కి. ఆమె ఎప్పుడు లేస్తుందా అని ఎదురు చూస్తూ తెల్లారేదాకా నిద్ర కూడా పట్టలేదు అతనికి. నెక్స్ట్ డే ఎప్పటికో మెల్లగా నిద్ర లేచిన సోనీ ఎదురుగా కోపంగా చూస్తూ కనిపించిన శరత్ని చూసి, ఏమైందలా చూస్తున్నావు? నేను కాదు, నీకేమైంది? డ్రింక్ ఎందుకు చేశావు? నీ బట్టలేంటి, నీ అవతారం ఏంటి అంటూ అడుగుతుంటే, ఏమైంది, బానే ఉన్నానుగా, డ్రింక్ అంటే పార్టీలో డ్రింక్ చేయరా, నేను లేకుండా ఎలా చేశావని అడుగుతున్నా. ఏ, నువ్వు లేకుండా నేను తినట్లేదా? అలాగే ఇది కూడా అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి వాష్రూమ్కి వెళ్ళిపోయింది. ఇక ఆ రోజు నుండి ఆమె తీరు పూర్తిగా మారిపోయింది. శరత్ని పట్టించుకోకపోవడం, ఆఫీస్ నుండి లేట్ నైట్ ఇంటికి రావడం. అలా ఒకరోజు సోనీ ఏం చేస్తుందా అని ఆమెకు తెలియకుండా చాటుగా ఆఫీస్కి వెళ్ళి చూసిన అతనికి ఆఫీస్ పూర్తవగానే ఎవరితో బైక్ పైన వెళ్ళడం గమనించాడు. వెంటనే అతన్ని ఫాలో అవుతూ హోటల్ ముందు బైక్ ఆపాడు. అతను శరత్ కూడా ఆపి ఎక్కడికి వెళ్తున్నారా అని చూస్తూ ఉన్నాడు. ఇక రూమ్ బుక్ చేసుకొని ఇద్దరూ కలిసి రూమ్కి వెళ్ళడం కల్లారా చూసిన అతనికి కాళ్ళ కింద భూమి కంపించినట్లు అనిపించింది. అసలు అతను చూస్తుంది నిజమేనా? నమ్మలేకపోయాయి అతని కళ్ళు. అక్కడే కూలబడి గుండె పగిలిపోతుంటే గట్టిగా ఏడ్చాడు. బంగారం లాంటి భార్యని వదులుకుంటే ఇలాగే జరుగుతుంది. ఆమె విలువ తెలియకుండా ప్రవర్తిస్తే కాలమే సమాధానం చెబుతుంది. మధ్యలో వచ్చింది మధ్యలోనే పోతుంది. నీకు గాలం వేసి పట్టిందంటే అలా ఎంతమందికి గాలం వేస్తుందో ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు.